అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పంజాబీ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ చూద్దామండి. మీకు ఆల్రెడీ కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి, లైనింగ్. ఇప్పుడు లైనింగ్ కింద చూస్తున్నారు కదా, లైనింగ్ అండి 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేద్దాం. ఇలా కింద వైపు ఫోల్డ్ చేయండి. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇది రైట్ సైడ్కే వేస్తున్నానండి, రాంగ్ సైడ్ కిందకు ఉంది. ఇది లైనింగ్ కూడా మనం రైట్ సైడే వేస్తున్నాం. మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు రైట్ సైడ్కే ఉన్నాయండి. ఇప్పుడు రౌండ్ నెక్ ఆల్రెడీ కట్ చేసాం కదండి, దీన్ని స్టిచ్ వేద్దాం. ఇప్పుడు ఒక పాదవలస ఖర్చు ఉండేటట్టు ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు మధ్యలో మెయిన్ క్లాత్ అంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. ఇప్పుడు రౌండ్స్ తిరిగే దగ్గర లైట్గా కట్స్ పెడదాం. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మడిచి పైనుంచి ఒక స్టిచ్ వేద్దామండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, నెక్ స్టిచ్ చేస్తామండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేద్దాం. ఇప్పుడు నీట్గా సర్దుకుంటూ లైనింగ్ అంతా అటాచ్ చేసేద్దామండి. ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా అటాచ్ చేసేద్దామండి. రెండో వైపు కింద నుంచి అటాచ్ చేద్దామండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగే స్టిచ్ చేయండి. ఇది కరెక్ట్గా చూసుకుని కింద వైపు నుంచి సర్దుకుంటూ స్టిచ్ వేయండి. ఇలా లైనింగ్ అంతా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ సెంటర్ చూసుకొని మెయిన్ క్లాత్ సెంటర్కి ఒక స్టిచ్ వేసుకుందామండి కదలకుండా. ఇవి రెండు రాంగ్ సైడ్లోనే ఉన్నాయండి. లైనింగు మెయిన్ క్లాత్ రెండు రాంగ్ సైడ్లోనే ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. ఇది నెక్ తిప్పి కుట్టట్లేదు కదండి, అందుకే రెండు రాంగ్ సైడ్లోనే పెట్టాను. ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్ స్టిచ్ చేద్దామండి. ఇది క్యాన్వాస్ అండి, పేపర్ క్యాన్వాస్. దీనిపైన నెక్ మార్క్ చేద్దాం. 2.5 ఇంచెస్ నెక్ కదండి, మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం. 6 ఇంచెస్ పొడవండి, దీనికి కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక సర్కిల్ డ్రా చేసుకుని మనకి నచ్చిన షేప్లో నెక్ కట్ చేసుకుందామండి. నేను చాలా సింపుల్గా కట్ చేశాను, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా చుట్టూ ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉండేటట్టు
నెక్ తీసుకోండి. ఇప్పుడు ఇది కాటన్ పీస్ పైన క్యాన్వాస్ అటాచ్ చేద్దాం. ముందు దీన్ని కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఒక పావు ఇంచు ఖర్చు ఉండేటట్టు క్లాత్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని క్యాన్వాస్ పైకి మడిచి ఒక స్టిచ్ వేద్దాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేయండి. ఇలా మడిచి కుట్టండి. ఇప్పుడు దీన్ని సెంటర్కి చూసుకొని ఇలా కట్స్ పెడదాం. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సెంటర్ చూసుకుని మనం మార్క్ చేసుకున్నాం కదండి, రెండు సెంటర్ కలిసేటట్టు ఒక స్టిచ్ వేసేసుకుందాం. సెంటర్ కరెక్ట్గా చూసుకోండి, లేదా నెక్ సైడ్ అయిపోతుందండి. సెంటర్ కరెక్ట్గా ఉండాలి. ఇలా కదలకుండా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ పక్క నుంచే మనం ఏ షేప్లో నెక్ కట్ చేసుకున్నామో అదే షేప్లో ఒక స్టిచ్ వేద్దాం. ఇలా పాయింట్స్ దగ్గర సూది కంపల్సరీ దించుకుంటూ కుట్టాలండి. ఇలా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మధ్యలో ఎక్స్ట్రా కట్ చేసేద్దామండి. ఒక పావు ఇంచు క్లాత్ ఉండేటట్టు మధ్యలో అంతా కట్ చేసేద్దాం. చూసారు కదా, ఇప్పుడు రౌండ్స్ తిరిగే దగ్గర కార్నర్లో ఇలా కట్స్ పెట్టుకుందాం. ఇలా క్యాన్వాస్ వేయడం వల్ల మీకు ఏ షేప్ అయినా చాలా ఈజీగా వస్తుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్ బయటకు వచ్చేలాగా ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకుని ఇలా బయటకు అనండి. చూసారు కదా మనం తీసుకున్న షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. చూసారు కదా, దీన్ని మనం హ్యాండ్ వర్క్ చేసేసుకుందామండి. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేసుకుందాం. డబుల్ స్టిచ్ వేయండి షోల్డర్స్కి. చూసారు కదా, ఇలా మిగిలిన ఖర్చుని షోల్డర్ ఖర్చు వెనక్కి మడిచి ఒక స్టిచ్ వేసేసుకోండి, పైకి లేవకుండా ఉంటుంది. ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసేయండి. బ్యాక్ సైడ్కి పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. ఈ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం. ఇలా లైనింగ్కి మడిచి కుడదాం. మెయిన్ క్లాత్ అండి. ఇలా స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు పైనుంచి చివరికి ఒక స్టిచ్ వేద్దాం. చూసారు కదా, ఇప్పుడు లైనింగ్ అంతా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేద్దామండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం. ఇలా రెండు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దామండి. హ్యాండ్స్ సెంటర్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా సెంటర్ నుంచి కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ స్టిచ్ చేద్దామండి.
డబుల్ స్టిచ్ వేసుకుందామండి. ఇలా హ్యాండ్స్ షోల్డర్స్ మనం డబుల్ స్టిచ్ వేసుకుందాం. చూసారు కదా, ఇలా హ్యాండ్స్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు వేసుకుందామండి. హ్యాండ్ లూజ్ చూసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మనకి 14 ఇంచెస్ అండి, అంటే 7 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుందాం. ఇలా చూసారు కదా, మనం ఆల్రెడీ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి స్టిచ్ వేసుకుందాం. మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, అలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకుందాం. ఇక్కడ సీట్ లూజ్ దగ్గర మనం ఆల్రెడీ కట్స్ పెట్టాం కదండి, అలా ఫ్రంట్ బ్యాక్ 2 కట్స్ కలిసేలా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేద్దామండి. ఇప్పుడు వెనక్కి తిప్పి దాని పక్క నుంచే ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం. దాని పైన కాదండి, పక్క నుంచి వేస్తున్నాను నేను. మనకి లూజ్ కావాల్సినప్పుడు స్టిచ్ విప్పుకుంటే సరిపోతుందండి. ఇలా క్లాత్ కట్స్ పెట్టుకుందామండి, లేదంటే మనకి ఖర్చు లోపల లాగి పెడుతుందండి, డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా అనిపించదు. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ వేసేద్దాం. 7 ఇంచెస్ అండి, 7 ఇంచెస్ చూసారు కదా, ఇలా పక్క నుంచే స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు కట్స్ స్టిచ్ చేద్దామండి. ఇలా మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి ఖర్చు కోసం, ఇలా స్టిచ్ వేసుకుందాం. ఇలా చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా రావాలండి. ఇలా 1 ఇంచ్ పైకి స్టిచ్ చేసి 1/2 ఇంచ్ అండి పైకి స్టిచ్ చేసి టర్న్ చేసుకుందాం. కట్స్ లాగి పెట్టొద్దండి, లాగి పెడితే నీట్గా రావండి. క్లాత్ అస్సలు లాగి పెట్టుకోవద్దు. ఇలా కింద వైపు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, క్లాత్ అస్సలు లాగి పెట్టొద్దండి. ఇలా చూసుకోండి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ వేసేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు పైనుంచి చివరికి ఒక స్టిచ్ వేసేసుకుందాం. కట్స్ పాయింట్ దగ్గర సూది దించి కుట్టండి. ఇలా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. డ్రెస్ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.